నీ పేరేంటి? నువ్వు అలా లోపలికి రావడం ఏంటి? బెల్ కొట్టడము అట్లాంటివి ఏం లేవా? నువ్వు డైరెక్ట్ గా లోపలికి రావడం ఏంటి? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? చంపడానుకుంటే ఇదా నువ్వు రావాల్సిన ప్లేస్? ఇదేనా ఇదేనా నువ్వు రావాల్సిన ప్లేస్? నువ్వు బయటికి రా, నువ్వు బయటికి రా, నువ్వు బయటికి రా, నువ్వు బయటికి రా. నువ్వు ఎవరో నాకు తెలియదు. నువ్వు బయటికి రా, నువ్వు బయటికి రా, నువ్వు బయటికి రా, నువ్వు రా బయటికి. రాజు సార్ తలపై నువ్వు బయటికి రా, రా బయటికి, రా బయటికి, రా బయటికి. అంతా రికార్డ్ అవుతోంది. ఎవరు నువ్వు? నీ పేరేంటి? ఎవరు నువ్వు? నీ పేరేంటి? ఎవడ్రా నువ్వు? ఎవడు వాడు? ఎవడు వాడు? లోపలికి వచ్చేసాడు. ఎవడు వాడు? ఎవడో తెలీదు. లోపలికి వచ్చేసాడు. లోపలికి వచ్చేసి తలుపేసేసాడు. ఎవడు నువ్వు? బయటికి రా, బయటికి రా. మొత్తం వీడియో రికార్డ్ చేస్తున్నా అంటే పారిపోయాడు. ఎవడు నువ్వు అంటే అప్పుడు పారిపోయాడు. సెకండ్ ఫ్లోర్ లోంచి దూకేశాడు. ఎవడో వాడు. నేను మొత్తం రికార్డ్ చేస్తున్నాను. నువ్వు ఎవడివి ఎవడివి అని చెప్తూ ఉంటే నన్ను ఎవడో పాయిజన్ చేశాడు, ఎవడో బయట చంపడానికి చూస్తున్నాడు, ఏంటంటో బాగుతున్నాడు. ఎవడైతే మాత్రం అలా ఇళ్లలోకి దూరిపోతాడా? కాదు, గేట్ తీసుకొని లోపలికి వచ్చేసి ఇంట్లోకి వచ్చేసి తలుపేసేసాడు. ఇంట్లోకి వచ్చేసి తలుపేసేసాడు వాడు. తలుపేసేసి నేను మొత్తం వీడియో రికార్డ్ చేస్తున్నాను. నువ్వెవడో వీడియో రికార్డ్ చేస్తున్నాను నేను అంటే నేను ఇంతకు ముందు వచ్చాను మీ దగ్గరికి, ఇంతకు ముందు వచ్చాను అంటున్నాడు. తాగున్నాడా మరి ఏంటి? తాగుంటే 2 ఫ్లోర్ల మీ కిందికి దూకేస్తాడా? వాడి మొహమ్మ మొత్తం రికార్డ్ చేశాను నేను. దన్నమని లోపలికి వచ్చి తలుపేసేసాడు. గేట్ తీసుకుని లోపలికి వచ్చి తలుపు కూడా తీసుకుని లోపలికి వచ్చి తలుపేసేసాడు. గేట్ లోపల నుంచి గడేసేసాడు. వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఎవడు నువ్వు బయటికి రా, బయటికి రా అంటే అప్పుడు బయటికి వచ్చాడు.